1921లో బెంగళూరులో ఒక ఇంట్లో వంటోడిగా పనిచేస్తున్న ఈ ముగ్గురు బ్రదర్స్ ఇప్పుడు ఉన్న MTR అనే బ్రాండ్కి ఫౌండర్స్ అని మీకు తెలుసా? 1975లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు మూసివేయాలి అని అనుకున్న ఈ కంపెనీ ఇప్పుడు 1000 కోట్ల బిజినెస్గా ఎలా ఎదిగింది? మావళ్ళి టిఫిన్ రూమ్స్ అని ఒక చిన్న షాప్లో మొదలైన ఈ బ్రాండ్ ఇప్పుడు 35 కన్నా ఎక్కువ దేశాల్లో వాళ్ల ప్రోడక్ట్స్ని సెల్ చేస్తున్నారు. అయితే ఇదంతా ఎలా సాధ్యం చూద్దాం ఈ వీడియోలో. హలో ఆల్, వెల్కమ్ టు పవర్ టు రీగ్రోత్ తెలుగు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1921లో కర్ణాటకలో ఉన్న ఉడుపిలో ముగ్గురు అన్నా తమ్ములు ఉండేవాళ్ళు. వాళ్లే పరమేశ్వరమయ్య, గణపయ్యమయ్య అండ్ యజ్ఞనారాయణమయ్య. పని కోసం బెంగళూరుకి వచ్చారు. కానీ అప్పుడు ఇంకా దేశం బ్రిటిష్ వాళ్ళ అండర్లో ఉన్న కారణం ఒక ఇంట్లో వీళ్ళ ముగ్గురు వంట పని చేయడానికి స్టార్ట్ చేస్తారు. వీళ్ళు చేసే వంట టేస్ట్ బాగుండేది చూసి వాళ్ళ యజమాని పెద్ద అన్న అయిన పరమేశ్వరమయ్యకి ఒక హోటల్ స్టార్ట్ చేయమని సలహా ఇస్తారు. సో పరమేశ్వరమయ్య వాళ్ళ తమ్ముడైన గణపయ్యతో కలిసి మొదటి హోటల్ ఓపెన్ చేస్తారు. అదే బ్రాహ్మిన్ కాఫీ క్లబ్. కొన్ని ఏళ్ల తరువాత పరమేశ్వరమయ్య చనిపోయారు. అప్పుడు యజ్ఞనారాయణమయ్య ఈ హోటల్కి జాయిన్ అవుతారు. అండ్ ఇప్పుడు MTR ఇంత పెద్ద బ్రాండ్ అవ్వడానికి ఇతనే కారణం. మొదటికి ఈ బ్రాహ్మిన్ టిఫిన్ సెంటర్ పేరుని మళవల్లి టిఫిన్ రూమ్స్గా మార్చారు. దాని తర్వాత ఒక 3 ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకున్నారు ఈ కంపెనీ గ్రోత్ కోసం. వాటిల్లో మొదటిది ఏంటంటే వాళ్ళు ఫుడ్ బిజినెస్లో కొత్త ఐడియాస్ చూడడానికి యూరోపియన్ కంట్రీస్ని విజిట్ చేశారు. అక్కడ అబ్జర్వ్ చేసేది ఏంటంటే అక్కడ ఉన్న రెస్టారెంట్స్ చాలా నీట్గా మరియు చాలా హైజీన్ని మెయింటైన్ చేస్తారు. అక్కడ వంట చేసే ప్లేస్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. దీని నుండి తెలిసేది ఏంటంటే హోటల్ హైజీన్ని మెయింటైన్ చేస్తే కస్టమర్స్ కొంచెం ఎక్కువ డబ్బు ఇచ్చైనా ఆ హోటల్లోనే తింటారు. ఇదే MTRలో కూడా చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా రెండోది, 1940లో ప్రపంచంలో వరల్డ్ వార్ 2 నడుస్తూ ఉన్నప్పుడు ఇండియాలో రైస్ ప్రైజెస్ చాలా ఎక్కువ అయ్యాయి. అండ్ వీళ్ళ మెయిన్ ఐటమ్ అయిన ఇడ్లీ మరియు దోశకి రైస్ కావాల్సిన కారణం వీళ్ళ కాస్ట్ ఎక్కువ అయ్యేది. అందుకనే వీళ్ళు రైస్కి సబ్స్టిట్యూట్గా రవాతో ఇడ్లీ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇది ఒక హిట్ ప్రోడక్ట్ అయ్యింది. ఎందుకంటే ఇప్పటికీ మీరు MTRకి విజిట్ చేస్తే అక్కడ రవా ఇడ్లీ సర్వ్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే యూరోప్లో ఫుడ్ కల్చర్ని చూసినప్పుడు వాళ్ళు మెయిన్ ఫుడ్ జొతలో ఒక స్వీట్ని కూడా లాస్ట్లో సర్వ్ చేసేవాళ్ళు. అలాగే MTRలో కూడా ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఇవ్వాలి అని కొత్త స్వీట్స్ని తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ ప్రోడక్ట్ ఏమో చేసేస్తారు, కానీ ఇది ఇంపార్టెంట్ కాదు. దీనికి సెలెక్ట్ చేసిన పేరు ఇంపార్టెంట్. అదే చంద్రహారం. ఇది అప్పట్లో హిట్ అయిన ఒక ఫేమస్ తెలుగు సినిమా. సో ఆ పేరు ఫేమస్ అయిన కారణం ఈ స్వీట్కి కూడా డిమాండ్ వచ్చింది. ఇలా చేసి ఒక టిఫిన్ రూమ్ అయిన MTRని పెద్ద బిజినెస్గా చేశారు. కానీ మనకు ఇప్పుడు MTR హోటల్సే కాదు, వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా తెలుసు. మరి ఇప్పుడు ఎప్పుడు అయ్యింది అంటే చెప్తాను వినండి. 1975లో ఇందిరాగాంధీ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసినప్పుడు ఫుడ్ యాక్ట్ని రిలీజ్ చేశారు. దీని ప్రకారం అన్ని హోటల్స్లోనూ ఫుడ్ ప్రైస్ తగ్గించాలి అని. కానీ ఇలా చేస్తే ఓనర్స్ నష్టపోతారు. కాబట్టి కొన్ని హోటల్స్ క్వాలిటీతో కాంప్రమైజ్ అయితే ఇంకొన్ని హోటల్స్ మూసేవేశారు. అలాగే MTR మాత్రం క్వాలిటీ డిక్రీజ్ చేయకుండా నష్టాల్లో నడిపేవాళ్ళు. కానీ ఎవరైనా సరే ఎంత నష్టాన్ని సహించగలరు చెప్పండి? అందుకే అప్పుడు ఫౌండర్ కొడుకైన సదానందమయ్య వాళ్ళ ప్రోడక్ట్స్ గూడ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే నార్మల్గా ప్రిపేర్ చేసిన ఫుడ్ ఒక రోజులో పాడు అవుతుంది, అదే ప్యాకెడ్ ఫుడ్ చాలా రోజుల వరకు ఉంటుంది. ఈ ఐడియాని క్యాచ్ చేసిన సదానందమయ్య ఇడ్లీ, దోశ మరియు రసం లాంటి ప్యాకెడ్ ఫుడ్ని మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేశారు. ఇది సౌత్లో ఫేమస్ అయ్యింది. అలాగే నార్త్ వాళ్ళ కోసం ఫుడ్ ఐటమ్స్ అయిన చోళే భటూరే, రాజ్మా చావల్ లాంటి ప్రోడక్ట్స్ని తెచ్చి ఇప్పుడు ఒక 1000 crores బిజినెస్గా ఎదిగారు. సో ఇది బ్రాహ్మిన్ కాఫీ వర్క్ నుండి MTRకి చేంజ్ అయిన జర్నీ. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.